పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు నాకైతే నా కళ్ళకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా కొంచెం టెంప్టింగ్గా కనిపించిందంటే అది ట్రై చేసేంత వరకు కూడా నేను నిద్రపోను. ఫస్ట్ అది ఎలా అయినా ట్రై చేయాలి, అది హిట్ అవ్వని ఫట్ అవ్వని ఏదైనా అవ్వని నేను ట్రై చేయాల్సిందే అనుకుంటాను. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే నిన్న యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటే నాకు ఈ రెసిపీ కనిపించింది. ఎలా అయినా ట్రై చేయాలి, ఒకసారి మా వారికి తినిపించాలి అనుకున్నాను. ఇంకొక నిమిషం కూడా లేట్ చేయకుండా ఈ రోజైతే కర్రీ ఇదే చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యానమాట. వెంటనే మా నాన్నబాబు దగ్గరికి వెళ్ళి ఈ రోజు నువ్వు ఎప్పుడూ ట్రై చేయని ఒక కర్రీ నీ చేత నేను టేస్ట్ చేయించబోతున్నాను, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి మరి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. అలా అని ఇప్పుడు ఈ రెసిపీ ఏదో ఫ్లాప్ అయిపోయిందని అస్సలు అనుకోమాకండి. ఇది ఖచ్చితంగా హిట్ అయిన రెసిపీనే. టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా వారైతే నా కాన్ఫిడెన్స్ చూసి ఎప్పుడెప్పుడు కర్రీ చేస్తానా, అది ఎలా ఉంటుందా, ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారనమాట. దీనికి ఇంతకీ నేనైతే పేరేం అనుకోలేదు. అక్కడ వాళ్ళు వీడియోలో ఏమని పేరు పెట్టారో కూడా నేను అసలు గమనించలేదు. జస్ట్ రెసిపీని మాత్రమే చూశాను. మీరు ఎవరైనా వీడియో ఎండ్ వరకు చూసి దీనికి ఏం పేరు పెడతారు, ఆల్రెడీ దీనికి ఏదైనా పేరు ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నిజంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ చాలా 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 బాగుంది. చక్కగా ఆమ్లెట్ అంతా కూడా జ్యూసీగా స్పైసీగా పుల్లగా ఎంత బాగుందో చెప్తుంటే ఇప్పటికీ కూడా నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. ఇంకెందుకు లేట్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్లు బాయ్.